మీరు ఇండియా రావటం వల్ల చాలా కార్పొరేట్ కంపెనీస్ భయపడుతున్నాయి, మీకు తెలుసా? కార్పొరేట్ కంపెనీ కొనేసి వాటిని షట్ డౌన్ చేయడమే మేము పని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నేనే కంపెనీ కొనడానికి రాలేదు, అణగదొక్కడానికి రాలేదు. ఇవాళ ఏం రోజు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల రోజు, ఎలక్షన్ డే. అందరూ ఓటేశారా? సార్ నేను నా ఓట్ వేసి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా ఫర్ జస్ట్ 4 hours. తిన్నగా సుభాష్ నగర్ స్కూల్ బూత్ లో ఓట్ హక్కు ఉపయోగించుకుని ఫ్యామిలీతో హాయిగా భోజనం చేసి ఇవాళ నైట్ ఐ హావ్ టు లీవ్. థ్యాంక్ యూ. వావ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఒక్క ఓటు వేసిపోవడానికి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. Okay guys, come on, get back to your work. Hey Lisa, you please wait outside. Okay, sir. Here's your voter ID and your passport. Okay. హలో సార్, నమస్కారం. మాణిక్యం గారు కొంచెం చూసుకోండి. నేను ఇన్ఫోవర్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. ఓకే. నారాయణ గారు మీకు హాయ్. చాలా చెప్తూ ఉంటారా? లీలా, బాగున్నావా? ఐఎమ్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఇండియాకి రాబోతున్నారని న్యూస్ చదివాను. ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఓటు వేయడానికి వస్తున్నారని. యా. గుడ్. మీ నాన్న నుంచున్నారు కదా? 2 సార్లు ఎమ్మెల్యే, ఈసారి గెలిస్తే మినిస్టర్ని చెప్పుకుంటున్నారు. ఓ, వదిన బాగున్నారా? షీఈ్ ఓకే. లవ్ మ్యారేజ్, డివోర్స్, అప్సెట్. మీ అన్నయ్యని కోర్టులో చూశాను. హాయ్ అన్నాను, మొహం తిప్పుకొని వెళ్ళాడు. ఓ, ప్లీజ్ సార్, ఒకే ఒక సెల్ఫీ. 2 minutes ప్లీజ్. సారీ. మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇన్స్టాగ్రామ్లో లైక్స్ చాలా వస్తున్నాయి. ఫేస్బుక్లో సింగిల్ అని వేశారు. అవును. తోడు ఒక అమ్మాయి కూడా ఉంది. అవును, ఒక్క అమ్మాయిగా ఉంది, అందుకే సింగిల్. ఓ, నో నో నో, షీఈస్ మై పిఏ. పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఓ చిన్న ఎనర్జీ వస్తుంది. సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఓకే, హ్యావ్ టు గో. బాయ్. మా నాన్నగారు చిన్న గొడ్డలి. గొడ్డలి. బాయ్. నమస్కారం. నమస్కారం. సార్, ఏమైంది సార్? ఆయన ఓటెవడో దొంగోటేసిపోయాడు. సుందర్ ఓటు దొంగోటేశారా? మిస్టర్ సుందరరామస్వామి ఓటు దొంగ ఓటుగా వేయబడింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ విధంగా ఎంతమంది ప్రజల ఓట్లు దొంగ ఓటుగా వేయబడ్డారని Just leave me alone for some time, please. 1991లో హీరో శివాజీ గణేష్ గారి ఓటుని దొంగ ఓటుగా వేశారని వినున్నాం. ఆ తర్వాత కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లుగా వేయబడ్డాయి. Such corruptions of democracy comes to light only when it happens to VIPs like Mr. Sundararamaswamy. ఏంటయ్య అది? అన్ని టీవీలో న్యూస్ వచ్చేస్తుంది. సరే వదిలే, ఏదో అయిపోయింది, రచ్చ చేస్తావు ఎందుకు? ఏం చేద్దాం ఇప్పుడు? పోలింగ్ టైం అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు ఆగితే తను అమెరికా వెళ్ళిపోతాడు. సార్, ఏదో చిన్న తప్పు జరిగింది, పెద్ద చేయకండి ప్లీజ్. ఏది చిన్న తప్పు? ఈ ఓటు వేయడం కోసమే 13,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. Call Indian Embassy and inform this incident. చెప్పండి నాన్న. ఏమైందమ్మా అక్కడ? అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే హడావడిగా ఉంది. సుందర్ ఓట్ ఎవరో వేసిపోయారు నాన్న. గొడవ పెట్టుకుంటాడేమో, పక్కనే ఉండమ్మా. చెప్పలే నాన్న, కొంచెం అప్సెట్ అయినట్టుగానే ఉన్నాడు. పోలింగ్ పూర్తయ్యే టైము, నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూడు. ఏదైనా మాటల్లో దింపి అమెరికా పంపించే. ఓకే ఓకే.
What happened? Did you call the embassy? Sir, we tried 8 different numbers and nobody's answering. I told you to reach election commissioner The office. election commissioner's phone is ringing, but nobody's picking up, sir. సార్ ఫోన్ రింగ్ అవడమే గొప్ప విషయం సార్. Oh, Sir, no response from here too. oh. Okay. Step aside, step aside. Leave him alone. Step back, stay back. Step away from the car. Are you okay? Mm. Shall I come with you? Hmm. ఎక్కడికి సార్? లెఫ్ట్లో ఇల్లు, రైట్లో ఎయిర్పోర్ట్. స్ట్రైట్గా పోతే కోర్ట్ సార్. వెళ్ళి అక్కడికి. Hi, Sundar. I've heard about it. I've spoken to Advocate Jetmalani in Delhi. He'll connect with you on video call. Sir, I have Sundar on the line. Hi, this is Jait Malini here. I'm in Delhi now. I'm coming tomorrow morning. మీ టీంకి నా ఆఫీస్ లొకేషన్ పంపించాను. కొన్ని పేపర్స్లో సైన్ చేయాలి. నేను డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడతాను. మిస్టర్ జత్మాల్ని, ఆ ఏరియాలో ఓట్లు లెక్కించడం ఆగిపోవాలి. నా ఓట్ కాస్ అయిన తర్వాతే ఓట్ కౌంటింగ్ మొదలు పెట్టాలి. I will be there tomorrow. We'll see the possibilities. Okay. Mark? Yeah? Mail me the election laws. I just want to go through it. Yeah, okay. Indian election law. Yeah, sure. వదలదా? డిఎల్ సంస్థ సీఈఓ సుందర రామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేయబడినందువల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం. గైస్, మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్ ఫైండింగ్, స్పాట్ డెసిషన్స్ అండ్ కన్సంట్రేషన్ గురించి చదువుంటారు. ఒక వరల్డ్ నెంబర్ 1 సీఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్. I bet this guy is gonna fuck everybody, man. పట్టుబడ్డ డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు, కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి. ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు. రెడ్డే, ఇట్టాగే ఉంటే మన పార్టీని నడపలేం. సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. అదే జేమ్స్ బాండ్ రా నువ్వు. జేమ్స్ బాండా? కొర్రాస్. కోరాడా.com భరత్ కుమార్. ఫోటో తీస్తావా? ఫోటో కమ్. సార్, నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందా? అఫ్ కోర్స్.
దాందే ఉంది. ఇంటికే తీసుకొచ్చేశాడు. పడుకున్నారు. చూస్తున్నారు. పట్టేశాడు. హాయ్ చిటీస్. జర్నీ ఎలా జరిగింది? యా గుడ్. హే హాయ్ మా. హాయ్ గుడ్. హలో హాయ్ బామ్మా. హాయ్ యా గుడ్. హే హౌ ఆర్ యు? థాంక్యూ. హే లీలా రా. ఏంట్రా ఇది వచ్చి రాగానే కోర్టు కేసు అంటూ? మరేంటమ్మా వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది. హే చిటీస్ గిఫ్ట్స్ వచ్చాయా? లీలా కూర్చో. రే కూర్చోమనరా. ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేదెవర్రా? కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు. మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా. ఉన్నమాట అన్నావు. ఇప్పుడంతా ఓటుకింతని అడిగి తీసుకుంటున్నారు. కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో. అదేంటి మీరు అలా అంటున్నారు? మా నాన్న మంచివాడు తెలుసా మీకు? అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు, ఒక్కోసారి చిల్లర తీసుకోవడం కూడా చూశాను. సారీ అమ్మా, నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోయాం. రండి అందరం భోంచేద్దాం. రారా నువ్వు రా. రే ఎలా ఉన్నావురా? అక్క ఎలా ఉంది? షీస్ ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. ప్రారంభించారు. ఆయి ప్రామాస కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 175 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. 3వసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి. Move back, people. Move back. హే ఏంటి వాళ్ళు కూడా వచ్చావు? ఊరికే మీకేదైనా హెల్ప్ చేద్దామని. ఓకే కమ్.